నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్‌లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా! సో, ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే క్వెషన్ నంబర్ 1 రిలేటెడ్ లెసన్ ఉందో చూసాము. ఒకవేళ చూడలేకపోయింటే అది ఒకసారి చెక్ చేయండి. సో దట్ లెసన్ వింటేనే మీకు ఈ క్వెషన్ అనేది అర్థమవుతుంది. సో, ఈ ఫస్ట్ క్వెషన్‌లో మనకి ఏమి ఇచ్చినారంటే శ్లోకాలు ఇచ్చినారు. సో, శ్లోకం ఇస్తే మనం దానికి ఇంట్రడక్షన్ ఇంకా ఏ శ్లోకం రిలేటెడ్ ఆ శ్లోకం భావం రాయాలన్నమాట. సో, ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్‌లో ఏమి ఇచ్చినారంటే దీస్ శ్లోకాస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ శత్రుప్రస్థస్య మహత్వం టేకెన్ ఫ్రమ్ ది అశ్వమేధ పర్వ ఆఫ్ మహాభారత రిటర్న్ బై గ్రేట్ సేజ్ వ్యాస. సో వేదవ్యాసుడు అనే పర్సన్ మనకి ఎవరైతే సేజ్ ఉన్నాడో అతను రాసినాడు అనమాట ఈ లెసన్. ఎక్కడి నుంచి తీసుకున్నారు? అశ్వమేధ పర్వ మహాభారతం నుంచి తీసుకున్నారనమాట. సో ఇది మనకి ఇంట్రడక్షన్. ఏ శ్లోకం ఇచ్చినా సరే ఇంట్రడక్షన్ అన్నిటికీ కామనే. సో ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ శ్లోకం ఇచ్చినారు. సో ఫస్ట్ శ్లోకంది భావం ఏంటిది? Daughter-in-law, you are the senior of my senior. Since you are the deity of my deity, you are verily the god of my god. Therefore, O pious one, take my share of the barley. సో మనము ఏదైతే ప్రీవియస్గా లెసన్ చూసామో సో దాన్ని బట్టి అది వింటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ డాటర్ ఇన్లా ఏమంటుందంట, మీరు నా సీనియర్కి సీనియర్, ఇంకా ఎవరైతే దేవుడు ఉంటారో సో దేవుడికి దేవుడు లెక్క, అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పి సో చెప్తుంది. అంటే మీరు నా షేర్ ఆఫ్, అంటే నా ఏదైతే ఫుడ్ ఉందో దాని షేర్ మీరు తీసుకోవచ్చు సంతోషంగా, నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి ఎవరైతే కోడలు ఉందో ఆమె గెస్ట్కి చెప్తుందనమాట ఇందులో. సో ఇది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ శ్లోకం వచ్చినప్పుడు అని తెలుసు అంటే అర్థం అవ్వాలంటే దైవత అంటే దేవుళ్ళకే దేవుళ్ళలాగా మీరు నాకు. నెక్స్ట్ సెకండ్ శ్లోకంలో ఏమంటున్నారు? ఫాదర్ ఇన్ లా చెప్తున్నాడంట. O chaste ladies, in consequences of such your conduct, you will forever shine in glory, for endured with oaths and steadiness in religious rites which should be observed towards seniors. సో ఇక్కడ ఫాదర్ ఇన్ లా ఏదైతే డాటర్ ఇన్ లా యాక్చువల్గా ఆయన ఏమనుకున్నాడంటే తను సాక్రిఫైస్ చేయదేమో తన షేర్ ఆఫ్ ఫుడ్, కొంచెమన్నా ప్రైడ్ ఉంటుందేమో తనకి, లైక్ ఇవ్వదు అని అనుకున్నాడు. బట్ డాటర్ ఇన్ లా కూడా తగ్గి నా ఏదైతే షేర్ ఆఫ్ ఫుడ్ ఉందో అది గెస్ట్కి ఇచ్చేయండి అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు ఆ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే ఇట్లా ఫుడ్ సాక్రిఫైస్ చేసి ఒక పర్సన్కి పెడుతున్నావో, నీకు ఆకలి ఉన్నా సరే నువ్వు వేరే పర్సన్ గురించి ఆలోచించి ఫుడ్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ లోకంలో నీకు ఒక మంచి పేరు అనేది ఉంటుంది, నువ్వు ఎప్పుడు షైన్ అవుతూ ఉంటావు, నిన్ను కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు లైక్ ఇలా అని చెప్పి ఎగ్జాంపుల్గా అతను పొగుడుతున్నాడు అనమాట. ఎవరిని? వాళ్ళ కోడల్ని. ఎవరైతే ఫాదర్ ఇన్ లా ఉన్నాడో శత్రుప్రస్థస్య అతను పొగుడుతున్నాడు. నెక్స్ట్ ఇవి మీరు కావాలంటే శోభసే అంటే ఏంటిది, ఇట్లా ప్రైడ్ లేదంటే ఎవర్ షైన్ అని అంటారు కదా గ్లోరీలో. అండ్ గ్లోరీ అంటే ఏంటిది, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటారు అని అంటారు కదా. సో దాన్ని మీరు ఇట్లా హింట్గా పెట్టుకోవచ్చు ఈ శ్లోకంకి. నెక్స్ట్ థర్డ్ శ్లోకం. Therefore, O daughter-in-law, I shall take your share of barley. You are not deserved to be deceived by me, calculating all your virtues. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే మామగారు ఉన్నారో అతను, సో నీ షేర్ ఆఫ్ బార్లీ ఏదైతే ఉందో అది నేను తీసుకొని ఇస్తాను గెస్ట్కి. సో నువ్వు నా ద్వారా, అంటే ఇప్పుడు నేను అట్లా నీ షేర్ వద్దులే నువ్వే తిను అట్లా అని చెప్పి నేను తక్కువ చేయలేను. సో నేను కూడా నీ షేర్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మన ఇంటికి వచ్చిన గెస్ట్ కడుపు నిండాలి కాబట్టి నేను అతనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఏమంటున్నారు? Having said so to her, the Brahmin took her share of barley and gave it to his guest. At this, the guest became gratified with the high-souled Brahmin endued with great pity. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో ఎవరైతే ఆ కోడలు ఉన్నారో మామయ్య గారికి తీసుకోండి, నాది కూడా ఏదైతే షేర్ ఆఫ్ ఫుడ్ ఉందో అది వచ్చిన గెస్ట్కి ఇచ్చేయండి అని అనగానే ఆ బ్రాహ్మణుడు ఆమె దగ్గర నుంచి అంటే వాళ్ళ ఎవరైతే మామయ్య ఉన్నాడో ఆ కోడల దగ్గర నుంచి ఫుడ్ షేర్, అంటే ఏదైతే రొట్టె చేసుకున్నారో వాళ్ళు ధాన్యం నుంచి అది తీసుకొని ఆ వచ్చిన గెస్ట్కి పెట్టంగానే ఆ గెస్ట్ చాలా ప్రసన్నుడైందంట. లైక్ ఇంత మంచి ఫ్యామిలీ మొత్తం ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ ఉంది, ఒకరు ఫుడ్ ఆకలిని రాగానే అందరు ఇచ్చేసినారు, ఒక్కరు కూడా సెల్ఫిష్గా ఆలోచించి నేను ఒక్కదాన్ని తిందామని అనుకోలేదు. వాళ్ళు 1 మంత్ నుంచి తినకపోయినా సరే 3 డేస్ నుంచి నేను తినలేదు నాకు ఆకలి ఉంది అనగానే అందరూ సాక్రిఫైస్ చేసి ఈక్వల్గా పెట్టినారని అనుకొని ఆ ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉన్నాడో అతను ప్రసన్నుడైందంట. నెక్స్ట్ ఫిఫ్త్.
with gratified soul, that first of regenerate person possessed of great eloque, who was none else than the deity of rightness in a human form, then addressed the foremost of Brahmins. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియో లెసన్లో, అందులో ఏం చెప్పాను, ఆ వచ్చిన గెస్ట్ ఎవరో కాదు యమధర్మరాజు అని చెప్పిన కదా. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. అతను అట్లా ప్రసన్నుడు అయిన తర్వాత, నేను ఎవరో నీకు తెలుసా బ్రాహ్మణుడా, నేను యమధర్మరాజుని, నీ ఎంత దానం చేస్తావో నువ్వు అని చెప్పి నిన్ను పరీక్షించడానికి వచ్చాను, నువ్వు పరీక్షలో పాస్ అయ్యావని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ శ్లోకం. సో సిక్స్త్ శ్లోకంలో ఏమంటున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రాటిఫైడ్ విత్ దిస్ ప్యూర్ గిఫ్ట్ ఆఫ్ యూ, దిస్ గిఫ్ట్ ఆఫ్ వాట్ యూ అక్వైర్డ్ బై లాఫుల్ మీన్స్ బై యూ అండ్ విచ్ యూ డిడ్ ఫ్రీలీ పార్ట్ విత్ అగ్రియబుల్ టు ది రూల్స్ ఆఫ్ రైటియస్నెస్. సో ఇక్కడ ఏమంటున్నాడంట, ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉండి అతను, నువ్వు ఏదైతే నాకు ఇట్లా ఫుడ్ పెట్టినావో నేను దానికి ప్రసన్నుడు అయ్యాను, అంటే నువ్వు ఎటువంటి ఇల్లీగల్ లేదంటే అధర్మం చేసి నాకేం ఫుడ్ పెట్టలేదు, నీ దగ్గర ఎంతైతే ఫుడ్ ఉందో అందులో మట్టుకు నా కడుపు నిండా ఫుడ్ పెట్టినందుకు నేను చాలా 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 ప్రసన్నునైనా అని చెప్పి చెప్తున్నాడు అనమాట, ఎవరైతే వచ్చిన గెస్ట్ ఉన్నాడో అతను. నెక్స్ట్ సెవెంత్ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఓ బ్రాహ్మణ, ద ఫ్రూట్ ఆఫ్ దిస్ గిఫ్ట్ మేడ్ బై యూ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ వాట్ వన్ అక్వైర్స్ బై మెనీ రాజసూయ సాక్రిఫైజెస్ విత్ ప్రొఫ్యూజ్ గిఫ్ట్స్ ఆర్ మెనీ హౌస్ సాక్రిఫైజెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏదైతే ఇప్పుడు నాకు ఇచ్చిన ఫుడ్ ఉందో అది ఎంతో గొప్ప గొప్ప సాక్రిఫైజెస్ కన్నా చాలా గొప్పది. ఎందుకంటే నువ్వు ఆకలితో ఉన్నా సరే ఎదుటి వ్యక్తి ఆకలిని అర్థం చేసుకొని నీ దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి ఎదుటి వ్యక్తికి పెడదామని అనుకున్నావు కదా, అది చాలా గొప్ప సాక్రిఫైస్ అని చెప్పి ఇక్కడ మనకి ఆ వచ్చిన గెస్ట్ బ్రాహ్మణుడిని పొగుడుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఎయిత్ దాంట్లో, with this prastha of powder barley you have conquered the eternal region of Brahma. Go with happiness to the abode of Brahma that is without the stain of darkness. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఏదైతే ఈ ధాన్యం నుంచి పౌడర్ చేసి దాని నుంచి రొట్టె చేసినారో అది తిని నేను చాలా సంతోషించినాను. సో మీరు నాతో పాటు స్వర్గంకి రావాలి అని చెప్పి అతను వాళ్ళని స్వర్గంకి అనేది తీసుకొని వెళ్తారనమాట. సో ఆఫ్టర్ ద డైటీ ఆఫ్ రైటినెస్ హ్యాడ్ సెట్ దిస్ వర్డ్ ద బ్రాహ్మణ విత్ హిస్ వైఫ్. సేమ్ ఇది కూడా వాళ్ళు అట్లా మొత్తం అంత ప్రాసెస్ ఇది ఫుడ్ అంతా తిన్నాక మొత్తం పొగిడిన తర్వాత వచ్చిన గెస్ట్ నేను యమధర్మరాజు అని చెప్పిన తర్వాత ఎవరైతే వైఫ్ సన్ డాటర్ ఇన్లో ఇంకా బ్రాహ్మణుడు ఉన్నాడో వాళ్ళందరూ యమధర్మరాజుతో స్వర్గంకి అనేది వెళ్ళిపోయినారంట. నెక్స్ట్ టెన్త్ దాంట్లో ఏముంది, దేర్ విత్ ద సెంట్ ఆఫ్ ది పౌడర్డ్ బార్లీ విత్ ద మియర్ caused by the water with the contact of my body with celestial flowers that has been rained down with the particles of the barley powder which that good man had given away the renounce of that Brahman, my head became gold. Behold, in consequences of the గిఫ్ట్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఇది ఎవరు చెప్తున్నారు, ముంగిస ఏమంటుంది, ఎవరైతే వచ్చిన బ్రాహ్మణుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు కాళ్ళు కడుక్కున్నాడో సో ఆ వాటర్లో నేను దొరికినందుకు నా హెడ్ అనేది ఏమైంది, గోల్డ్గా మారిపోయింది. అంటే హాఫ్ బాడీ, హెడ్ నుంచి కొంచెం నెక్ పార్ట్ వరకు, అంటే యానిమల్స్ కొంచెం బెండ్ అయినట్టు ఉంటాయి కాబట్టి హాఫ్ బాడీ అనేది గోల్డ్గా మారిపోయింది. మిగతా హాఫ్ బాడీ గోల్డ్గా మారాలంటే ఇప్పుడు ఎవరైతే శక్తు ప్రస్తస్య అనే పర్సన్ చేసిన దానం ఉందో దానికంటే గొప్ప దానం చేసే పర్సన్ దొరికితే అప్పుడు ఆలో గెస్ట్ వచ్చిన పర్సన్ వాటర్ ఏవైతే లెగ్స్ వాష్ చేసుకున్న వాటర్లో నేను దొరికితే అప్పుడు నా బాడీ మొత్తం గోల్డ్గా మారే ఛాన్స్ ఉంది అంతే అని చెప్పి ఇక్కడ మనకి ముంగిస చెప్తుంది. సో ముంగిస చెప్పింది. ఇది మనకి 10 శ్లోకాలు భావాలు, ఇంట్రడక్షన్ ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి 10 శ్లోకాలు మీనింగ్. ప్రీవియస్ వీడియోలో మీరు లెసన్ కనుక ఇన్నుంటే ఈ శ్లోకాలు మీకు చాలా 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 ఈజీ. ప్రతి ఒక్క శ్లోకంలో ఏదో ఒక వర్డ్ హింట్ పెట్టుకోండి, మీకు గుర్తుండే విధంగా హింట్ పెట్టుకోండి. సో దట్ మీరు ఎగ్జామ్లో ఆ శ్లోకం చూడంగానే ఆ వర్డ్ మీకు దొరకంగానే మీరు దానికి భావం ఇదే అని చెప్పి ఫిక్స్ అవ్వచ్చు. సో భావంలో ఉండే ఏదైనా వర్డ్ని తీసుకొని ఏదైతే శ్లోకంలో ఏదైనా వర్డ్ రెండు సేమ్ ఉండేలాగా హింట్ పెట్టుకొని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.